అండి మా అమ్మమ్మ ఊరు నుంచి వెన్న అయితే పంపించింది. ఆ నెయ్యి కాచుదామని వెన్ననైతే ఇలా వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా బయటికి తీసేసి దాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించాలి. ఇలా కలుపుతూ నెయ్యినైతే కాచుకోవాలి. వెన్న కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి, కరిగిన తర్వాత సిమ్లో పెట్టి కాచుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ కాచుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. నాకైతే ఇది కాయడానికి 1/2 అవర్ పైన పెట్టింది. ఇప్పుడైతే తమలపాకు వేసుకోవాలి, కానీ నా దగ్గర తమలపాకు లేదని కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. తమలపాకు వేసి నెయ్యి కాస్తే వీధి వీధంతా సువాసన పాకుతుందని మా అమ్మమ్మ అంటుంటుంది. తమలపాకు వేసి నెయ్యి కాస్తారని ఎంతమందికి తెలుసు? లైక్ చేసి